Hi, hello, welcome back to our YouTube channel VKR Jobs Daily. Daily government jobs and IT local private job updates కోసం సబ్స్క్రైబ్ టు VKR Jobs Daily. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి పూర్తిగా అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ దాంతోపాటు అప్లికేషన్ ఫీజు కూడా 0 ఉందన్నమాట. అండ్ దాంతోపాటు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనకి కంపల్సరీగా మీ మెరిట్ ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి ఈ నోటిఫికేషన్ డౌట్స్ ఉన్నా కానీ మీకు కంపల్సరీగా క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్గా ఇది వచ్చేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. సో ఇందులో మనం పూర్తిగా పోస్టులు వచ్చేసి టోటల్గా 3 పోస్టులు అనేది రావడం జరిగింది. అది వచ్చేసి మెడికల్ ఆఫీసర్. ఈ ఆఫీసర్ ఉద్యోగానికి 52,000 జీతం అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు స్టాఫ్ నర్స్ పోస్ట్కి 29,900 జీతం అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు సపోర్టింగ్ స్టాఫ్కి 10,000 జీతం అనేది రావడం జరుగుతుంది పర్ మంత్. సో అలవెన్స్ కూడా మీకు మీ పోస్ట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి పోస్టు దానికి సంబంధించినటువంటి పర్ మంత్ సాలరీ. సో ఇవి వచ్చేసి పూర్తిగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్లో మీకు రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఏజ్ వచ్చేసి కంపల్సరీగా 18 to 40 years బిలో ఉండాలి. ఏజ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి MBBS కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు TS మెడికల్ కౌన్సిల్లో కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి. దాంతోపాటు స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి GNM అండ్ అలాగే BSc నర్సింగ్ ఉండాలి. దీనికి కూడా TS తెలంగాణ స్టేట్ సంబంధించిన నర్సింగ్ కౌన్సిల్ నుంచి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి ఓన్లీ పూర్తిగా SSC 10th క్లాస్ పార్ట్ ఉంటే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ అనేది మీకు ఫామ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా టెలిగ్రామ్ ఛానల్లో లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు అక్కడ కంపల్సరీగా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో అడగడం ద్వారా మీకు కంపల్సరీగా క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఈ నోటిఫికేషన్తో పాటు అటాచ్ చేయాల్సినటువంటి కొన్ని సర్టిఫికేట్స్, ఓకే, క్వాలిఫికేషన్కి సంబంధించింది అండ్ అలాగే మీ రిజర్వేషన్ సంబంధించింది, దాంతోపాటు క్యాస్ట్ ఇన్కమ్. సో ఇలా ప్రతి ఒక్కటి ఏ సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయను డాక్యుమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేయించింది కంపల్సరీగా. అండ్ దీంతో పాటు మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్గా ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్, ఆఫ్లైన్ ఫామ్. సో ఇది మీరు కంపల్సరీగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. సో మీకు క్వాలిఫికేషన్ లేకున్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా ఈ వీడియోని వాళ్ళకి కంపల్సరీగా మీకు హెల్ప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను కంపల్సరీగా క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎడ్యుకేషన్లో అండ్ అలాగే జాబ్స్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కంపల్సరీగా మన VKR జాబ్స్ డైలీ ద్వారా కంపల్సరీగా మీకు అనేది సాల్వ్ అనేది ఉండడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ IT లోకల్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు VKR జాబ్స్ డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.